గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పాల్గొని మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే బీద ధనిక తేడా లేకుండా మహిళలందరూ కలిసి ఒకే చోట చేరి జరుపుకునే సాంప్రదాయ పండుగ అన్నారు. మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ అని, అందుకే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మనాలి ఠాకూర్ ఒక్క పిలుపుతో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగిందని అనితా లలిత్ కుమార్ అన్నారు. ఆ అమ్మవారి చల్లని చూపు తమపై ఉండడం మూలంగానే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, తనపై అభిమానంతో తరలివచ్చిన మహిళలకు మనాలి ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు వాళ్ళు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు హార్ట్ఫెల్ట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త ఆడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ అయితే బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుగుతామో తీరొక్క మనుషులు కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒకటి నిరూపించుకున్నాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్కరు రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మహాతల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ యావత్ రామగుండంని సుఖశాంతితోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ